మొన్న భారతదేశము ఒక ఘన విజయాన్ని సాధించింది అని చెప్పాలి. అంటే ఒడిస్సా కోస్టల్ సరిహద్దుల్లో మీకు ఒక పరీక్ష, అంటే ఇది మెయిడెన్ టెస్ట్ అని చెప్తున్నారు. ఏమిటి ఇది అంటే ఇండియన్ నేవీ డిఆర్డిఓ కలిసి బాలిస్టిక్ మిజైల్ ఇంటర్సెప్టర్ మీద ఒక టెస్ట్. అంటే ఇది విజయవంతంగా పూర్తి అవ్వడంతో ఇవాళ ప్రపంచంలో ఒక ఎలైట్ గ్రూప్ ఉందండి. ఏంటి ఎలైట్ గ్రూప్ అంటే బాలిస్టిక్ మిజైల్ డిఫెన్స్ గ్రూప్ అని అంటారు. అంటే మీకు శత్రు దేశం నుంచి అతి వేగంగా వస్తున్న ఒక మిజైల్ను మీరు గుర్తించి దాన్ని మీరు డెస్ట్రాయ్ చేయడం, ఇది ప్రపంచంలో కొన్ని దేశాలు మాత్రమే చేయగలరు. ఇంకా చెప్పాలంటే రష్యా, అమెరికా, ఇజ్రాయెల్ మాత్రమే ఈ పని చెయ్యగలరు. చైనా వాడు క్లెయిమ్ చేస్తున్నాడు, కానీ మీకు ఎక్కడా కూడా ప్రూవ్ చేయడం లేదు కదా. నిజంగా ఇది నువ్వు చేసావా, ఏది ఆ టెస్టులు చూపించు అంటే ఎక్కడా కూడా వాడు ఎగ్జిబిట్ చెయ్యడు, ఎవిడెన్సులతో ప్రూవ్ చేయడు. సో ఇండియా బికేమ్ ద 4th కంట్రీ టు డూ బాలిస్టిక్ మిజైల్ డిఫెన్స్ క్యాపబిలిటీ. అంటే లిటరల్గా చేసి చూపించాం ప్రపంచానికి, ఇదిగో మా దగ్గర ఉండే ఈ మిజైల్ ద్వారా అటు నుంచి వస్తున్న ఒక మిజైల్ను మేము ఇంటర్సెప్ట్. ఇది ఎలా చెప్తారు అంటే మీకు డిఆర్డిఓ వాళ్ళు మీకు మల్టీ నెట్వర్క్ క్యాపబిలిటీ అండి. ఎందుకు ఇది మల్టీ నెట్వర్క్ అంటున్నాము అంటే మీకు ముందు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, మీరు మీ శాటిలైట్స్ ద్వారా శత్రువు నుంచి ఎలాంటి ఆయుధాలు వస్తున్నాయో మీరు గమనించాలి. అది యుద్ధ విమానము అనండి, మిజైళ్ళు అనండి, డ్రోన్లు అనండి, మీరు గమనిస్తారు, మీ రాడార్లు వాటిని పసిగడతాయి. మనము ఇక్కడ మన దగ్గర ఉండే ఈ బాలిస్టిక్ మిజైల్ను సిద్ధము చేస్తాము, ఫైర్ చేస్తాము, ఇది నేరుగా ఇంటర్సెప్ట్ చేసి ఆ అస్త్రాన్ని మీకు ఢీ కొట్టాలి, ధ్వంసము చేయాలి. ఇన్ని పనులు జరగాలి అంటే దీన్ని అడ్వాన్స్డ్ నెట్వర్కింగ్ సిస్టమ్స్ ద్వారానే డిఆర్డిఓ, మీరు జనరల్గా గమనించారనుకోండి, డిఆర్డిఓ అనండి, ఇస్రో అనండి, వీళ్ళు ఎప్పుడూ కూడా ఎలా పడితే అలాంటి ప్రెస్ మీట్లు పెట్టి స్టేట్మెంట్స్ ఇవ్వరండి. మా సత్తా ఏమిటో దేశ ప్రజలు గుర్తించాలి, వాళ్ళు మా గురించి మాట్లాడాలి, మేము మాట్లాడడము కాదని వీళ్ళు ఒక మోటో పెట్టుకున్నారు. ఎప్పుడూ కూడా డిఆర్డిఓ వాళ్ళు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వరు, కానీ నిన్న గమనించారనుకోండి వాళ్ళు మాట్లాడారు. ఇవాళ సెల్ఫ్ రిలయంట్ ఇండియా, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, సెల్ఫ్ రిలయంట్ ఇండియా తన సొంత టెక్నాలజీతో ఈ బాలిస్టిక్ మిజైల్ డిఫెన్స్ క్యాపబిలిటీని ప్రపంచానికి ప్రూవ్ చేసింది. ఏ శత్రువు దేశము కూడా ఒక అస్త్రాన్ని మన మీద వాడాలి అన్నప్పుడు 100 సార్లు ఆలోచిస్తారు. కాబట్టి ఇవాళ ఒడిస్సాలో మేము దీన్ని విజయవంతంగా పరీక్ష చేయగలిగాము, ఈ ఎలైట్ గ్రూప్లో మేము కూడా చేరాము అని చెప్పి మీకు ఇది ఎలా చెప్తారు అంటే ఎక్సో అట్మాస్ఫియర్ అంటారు, ఎండో అట్మాస్ఫియర్ అంటారు. మీరు ఎక్సో అట్మాస్ఫియర్ అన్నారనుకోండి, మీకు ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్కి అబోవ్ 100 కిలోమీటర్స్, అబోవ్ 100 కిలోమీటర్స్ నుంచి ఎలాంటి మిజైళ్ళు వచ్చినా కూడా గుర్తించి మనం ఫైర్ చేయగలం. అంటే ఆ ఇంటర్సెప్ట్ చేయడంలో మన కేపబిలిటీస్ అది. అలాగే ఎండో అట్మాస్ఫియర్ అన్నారనుకోండి, బిలో 100 కిలోమీటర్స్ అండి, ఎర్త్ అట్మాస్ఫియర్కి బిలో 100 కిలోమీటర్స్ ఏ మిజైల్ వచ్చినా, ఏ విమానం వచ్చినా మనం ఇంటర్సెప్ట్ అంటే ఏంటి, మనము దారిలోనే గుర్తించి మన దాకా వచ్చే లోపలే ధ్వంసము చేయడం, అంటే మనమే అటాక్ చేస్తాం. సో ఇలాంటి ఒక సిస్టము భారత్ లాంటి ఒక దేశంలో ఉండడం అనేది చాలా చాలా డిఫికల్ట్. కానీ మనము గత 10 ఏళ్లలో చేస్తున్న పరిశోధనలు మీరు గమనించారనుకో, డిఆర్డిఓ ఎక్స్ట్రాడినరీ మైల్ స్టోన్స్ని వాళ్ళు రీచ్ అయ్యారు. ఇప్పుడు మీరు అడగొచ్చు, ప్రేమ్ గారు ఇదంతా చేయడం వల్ల ఇంతంత పెద్ద టెస్టులు ఆ ఒడిస్సాలో ఇంతలాగా ఎందుకండి చేస్తున్నాము, ఉన్నవాడేమో ఒక్క శత్రువు చైనా వాడే కదా, పాకిస్తాన్ని లెక్కలోకే మనం తీసుకోవడం లేదు అంటే ఇదంతా మీరు చూడాలి ఫ్రెండ్స్. డిఫెన్స్ టెక్నాలజీలో మీ దేశము ఎక్కడ ఉంది, దానిని చూసే ప్రపంచ దేశాలు మీ దగ్గర ఆయుధాలు కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారండి. మీకు మొన్న సెయింట్ పీటర్స్బర్గ్లో ఒక డిఫెన్స్ ఎక్స్పో, అంటే మీకు మ్యారిటైమ్ డిఫెన్స్ ఎక్స్పో అంటారు, రష్యా వాళ్ళు కండక్ట్ చేశారు. ఈ డిఫెన్స్ ఎక్స్పోకి రావడానికి ఎన్నో దేశాలు రిఫ్యూజ్ చేశారు. ఎందుకు, రష్యా ఒక శత్రు దేశం, శాంక్షన్స్ విధించబడిన ఒక దేశం, కానీ ఇండియాకు మిత్ర దేశం కదా, కాబట్టి మనం వెళ్ళాం. అమెరికా వాడు చాలా పెద్ద లెవెల్లో అసలు నువ్వు ఎందుకు వెళుతున్నావు, నువ్వు వాళ్ళని ప్రశ్నించాలి కానీ ఇలా వాళ్ళ డిఫెన్స్ ఎక్స్పోకి ఎందుకు వెళుతున్నావంటే ఇదంతా కూడా బైలాటరల్ అగ్రిమెంట్స్, రష్యాకు మాకు ఉండే ఒప్పందాల ప్రకారము మేము వెళుతున్నామని మనం వెళ్ళాం. ఇక్కడ బ్రహ్మోస్ ఏరోస్పేస్కి సంబంధించిన సిఇఓ మీకు అతుల్ రానే అంటారు. ఈ అతుల్ రానే గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. చూడండి ఫ్రెండ్స్, మన స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, మొన్న మన ఇండియన్ నేవీ డిఆర్డిఓ చేసిన మీకు ఈ బాలిస్టిక్ మిజైల్ డిఫెన్స్ క్యాపబిలిటీ టెస్ట్,
దీని యొక్క అర్థము ఏమిటని చూసారు అనుకోండి, ఈయన చెప్తున్నారు, అతుల్ రానే చెప్తున్నారు, బ్రహ్మోస్కి ఇవాళ హై డిమాండ్ ఉంది. ఎంతలాగా డిమాండ్ ఉంది అంటే మేము చాలా చాలా జాగ్రత్త పడుతున్నాం. మా ఫ్రెండ్లీ కంట్రీస్కి మాత్రమే మేము ఈ బ్రహ్మోస్ అనబడే అస్త్రాలను ఇవ్వగలం, ఈ మిజైల్స్ని ఇవ్వగలం. ఎందుకంటే ఒకవేళ బ్రహ్మోస్ మీ ఫ్రెండ్లీ కంట్రీ దగ్గర లేదు అనుకోండి, వేరే ఎవరి దగ్గరకో వెళ్ళింది, ఒక మంచి వ్యాపార డీల్ మనం కూడా టెంప్ట్ అయ్యాము, మనము ఆ దేశానికి అమ్మేశాం. అమ్మినప్పుడు మీకు ఇది ఎంత ప్రమాదం అంటే ఇవాళ ప్రపంచంలో బ్రహ్మోస్ లాంటి ఒక క్రూజ్ మిజైల్ ఎవరూ ఎప్పుడు తయారు చేయలేదు. రష్యా డిఫెన్స్ మంత్రి గర్వంగా చెప్తున్నాడు, ఇండియా రష్యా కలిసి ఈ బ్రహ్మోస్ అనేబడే అస్త్రాన్ని మీకు ఇది అన్మ్యాచ్డ్ అండి, అన్మ్యాచ్డ్, దీనిని ఎవరు డిఫీట్ చేయలేరు. ఒక్కసారి బ్రహ్మోస్ అనే దాన్ని మీరు ప్రయోగించిన తరువాత ఎవరూ ఆపలేరు. సో అలాంటి ఒక అస్త్రాన్ని మేము కలిసిమెలిసి తయారు చేశామంటే చాలా గర్వంగా ఉందని రష్యా యొక్క డిఫెన్స్ మంత్రి చెప్తున్నాడు. సో అలాంటి బ్రహ్మోస్ని మీరు ఒక దేశానికి ఇవ్వాలన్నప్పుడు మీరు 100 సార్లు ఆలోచించాలి. కాబట్టి అతుల్ రానే ఏమంటున్నాడంటే ఓన్లీ ఫర్ ద ఫ్రెండ్లీ కంట్రీస్. ఎందుకు ఫ్రెండ్లీ కంట్రీస్? ఇప్పుడు చూడండి, అర్మీనియాకు మనం పినాకా అనబడే మల్టీ బ్యారల్ రాకెట్ సిస్టమ్స్ ఇచ్చాం. అదే ఇప్పుడు వాళ్ళు బ్రహ్మోస్ అడుగుతున్నారు. ఒకవేళ మీరు బ్రహ్మోస్ని ఇచ్చారనుకోండి, వీళ్ళు ఇమీడియట్గా అజర్బైజాన్ మీద యుద్ధం ప్రకటిస్తారు. 2 రోజుల్లో అజర్బైజాన్ని వీళ్ళు ఓడించగలరు. ఎందుకంటే బ్రహ్మోస్ని మీరు వాడడం మొదలు పెట్టాక అటువైపు మీకు ఎటువంటి డిఫెన్స్ మెకానిజం ఉండదు. మీకు ఏ రాడార్లు ఏవి కూడా మీకు బ్రహ్మోస్ని ఆపలేవు. అంటే వరస పెట్టి దాడులు, ఇలాగా అర్మీనియా గెలిచేస్తుంది. కాబట్టి ఇవాళ అర్మీనియా మన దగ్గర బ్రహ్మోస్ అడుగుతున్నారు, ఇవ్వడానికి మనం 100 సార్లు ఆలోచిస్తున్నాం. అదే ఫిలిప్పైన్స్కి ఇచ్చాం, $370 మిలియన్ అమెరికన్ డాలర్స్ వ్యాపారం జరిగింది. ఎప్పుడైతే ఫిలిప్పైన్స్కి మనం అమ్మామో భారతదేశం యొక్క 2025 టార్గెట్ $5 బిలియన్ అమెరికన్ డాలర్స్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్, దీనిని ఇండియా రీచ్ అయిపోతుంది అని చెప్పి ఇవాళ అందరూ మాట్లాడారు. ఏంటి, ఇమీడియట్గా తైవాన్, మీకు వెంటనే వియత్నాం, థాయిలాండ్, మలేషియా వాళ్ళైతే మా దగ్గర సుఖాయి 30 విమానాలే ఉన్నాయి కదా, మీరు ఇమీడియట్గా మాకు బ్రహ్మోస్ని ఇవ్వండి. మీరు ఎలాగైతే మీ సుఖాయి విమానాల్లో బ్రహ్మోస్ని మీరు డిప్లాయ్ చేశారో మాకు కూడా అదే పనే చేసి పెట్టండి. రష్యా వాళ్ళ దగ్గర మేము పర్మిషన్ తెచ్చుకుంటామని ఎవరు, మీకు మలేషియా వాళ్ళు, ఇండోనేషియా వాళ్ళు, అర్జెంటీనా, బ్రెజిల్, ఈజిప్ట్. ఇప్పుడు ఈజిప్ట్ లాంటి మన మిత్ర దేశానికి బ్రహ్మోస్ ఇచ్చామనుకోండి, ఇమీడియట్గా పొరుగు దేశాలంతా కూడా హై అలర్ట్లో ఉంటారు. సో ఇలాంటి ఒక డేంజర్ మీకు బ్రహ్మోస్ వైపు నుంచి, ఏది ఇండియాలో తయారవుతున్న మాకు మేడ్ ఇన్ ఇండియా బ్రహ్మోస్ కావాలి, నెక్స్ట్ జనరేషన్ బ్రహ్మోస్ కావాలని మలేషియా వాళ్ళు పట్టుబట్టి మరీ చెప్తున్నారు. అంటే ఈ బ్రహ్మోస్కు ఉన్న హై డిమాండ్ని చూసారనుకోండి, ఇదంతా కూడా DRDO చేస్తున్న పరిశోధనలు. ఒడిస్సాలో అబ్దుల్ కలాం ఐలాండ్స్లో మనము ఎంత ఎక్కువ పరిశోధనలు చేస్తామో, ఎంత ఎక్కువ పరీక్షలు చేస్తామో దాన్ని బట్టి మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతాయండి. మన దగ్గర బ్రహ్మోస్ లాంటి ఆయుధం ఉన్నప్పుడు 2.8 మ్యాక్స్ స్పీడ్లో ఇది శత్రు దేశాల మీద దాడులకు దిగినప్పుడు ఎవరు కూడా దీన్ని ఆపరు. ఒక అన్మ్యాచ్డ్, అన్డిస్ప్యూటెడ్ మీకు అస్త్రము, లిటరల్గా బ్రహ్మాస్త్రమే. సో దీనిని ఇవాళ ప్రపంచ దేశాలకు మనం అమ్మాలనుకున్నాం అనుకోండి, 1000 కోట్లు మనకి లాభం. కానీ ఒక దేశానికి ఇంకొక దేశంతో ఎలాంటి గొడవలు ఉన్నాయి, ఎలాంటి ఘర్షణ ఉంది, ఇవాళ లిటరల్గా ఒక్క మాట చెప్పగలనండి, గాల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణ తరువాత చైనా వాడు ఎందుకు ఇండియా మీద యుద్ధము ప్రకటించలేదు, వాడి వైమానిక దళాన్ని వాడు ఎందుకు తీయలేదంటే ఇండియా దగ్గర బ్రహ్మోస్ ఉందని వాడికి తెలుసు. వాడి దగ్గర ఉండే ఎయిర్ స్ట్రిప్స్ అంతా మీకు రోజుల్లో, అంటే గంటల్లో మీకు అక్కడ మాడి మసైపోతాయనేది వాడికి తెలుసు. కాబట్టి ఇవాళ వరకు సైలెంట్గా కూర్చొని ఉన్నాడు. సో అలాంటి బ్రహ్మోస్ని మనము ఓన్లీ ఫర్ ద ఫ్రెండ్లీ కంట్రీస్ అని చెప్తున్నామంటే ఇందులో చాలా చాలా అర్థాలు ఉన్నాయి, చాలా చాలా మీనింగ్ఫుల్ రెజల్యూషన్స్ ఉన్నాయి. వీటినంతా గమనించి బ్రహ్మోస్ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదని చెప్పి మనము ఒక కొత్త నిర్ణయం తీసుకున్నాము. రష్యా వాళ్ళు కూడా దీనికి సపోర్ట్గా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఇండియా యొక్క ఈ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ క్యాపబిలిటీ టెస్టులో మనం విజయం సాధించామంటే మన భవిష్యత్తు ఎంత ఉజ్వలంగా ఉంటుంది మీరు ఆలోచించి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ పంపించండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.